ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మర్యాదగా చెప్పు, ఎందుకు ఈ మహల్ మీద కన్నేశావు? ఎందుకు ఈ ఆదిత్యపురానికి వచ్చిన ప్రతి పోలీస్ ఆఫీసర్ని చంపి దయ్యం, భూతం, పిశాచి అని లేనిపోని పిచ్చి భయాల్లో జనాల్లో కల్పించావు? ఏ స్వార్థంతో ఈ పని చేశావు? చెప్తావా లేకపోతే బుల్లెట్ నోట్లోకి దింపమంటావా? కెడి, వీడింత త్వరగా నిజం చెప్పేలా లేడు. నువ్వు బుల్లెట్ దింపేసే. సార్ 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 చెప్తాను సార్, నేను చెప్తాను సార్. చెప్పు. నన్ను చంపకండి మేడం, ప్లీజ్ మేడం, నేను చెప్తాను, నిజం చెప్తాను. ఇవన్నీ చేసింది నేనే అయినా నా వెనకుండి ఇవన్నీ చేయించింది మాత్రం మీనన్ 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 మీననా? ఈ ఆదిత్యపురంలోని ఆలయంలో ఉన్న గర్భగుడి కింద ఎన్నో శతాబ్దాల నాటి గుప్త నిధులు దాగున్నాయి. మీనన్కి ఆ విషయం తెలిసి ఎలాగైనా సరే ఆ నిధులని సొంతం చేసుకోవాలనుకున్నాడు. ఆ నిధులు తన సొంతం కావాలంటే ముందుగా ఈ ఊరిని తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ఊరిని కంట్రోల్లోకి తెచ్చుకోవడం అంటే ఊర్లో ఉండే జనాల్ని తన కంట్రోల్లో పెట్టుకోవడం. అది ఎలా అని ఆలోచించిన మీనన్కి ఒక ఆలోచన వచ్చింది. దేవుడికి కూడా భయపడని వాళ్ళు దెయ్యానికి ఖచ్చితంగా భయపడతారు. జనాల్లో లేనిపోని మూఢనమ్మకాలను గనక మనం క్రియేట్ చేయగలిగితే ఈ ఊరిని ఖచ్చితంగా తమ సొంతం చేసుకోవచ్చని ప్లాన్ చేశాడు. అలా ఊరికొచ్చిన ప్రతి ఒక్క ఆఫీసర్ని ఓ దుష్టశక్తి చంపుతున్నట్టుగా రూమర్ క్రియేట్ చేసి వాళ్ళందరినీ మీననే చంపేశాడు. నేను కేవలం అతనికి సాయం చేశానంతే. అందుకు నాకు ఈ మహల్, ఈ సంస్థానానికి సంబంధించిన ఆస్తి ఇస్తా అన్నాడు. నేను కూడా డబ్బుకి ఆశపడి మీనన్ చెప్పిన దానికి ఒప్పుకున్నాను. మీనన్కి గర్భగుడి కింద ఉన్న నిధులు, నాకు ఈ సంస్థానానికి సంబంధించిన మహల్ ఆస్తులని డీల్ చేసుకొని మా ప్లాన్ అప్లై చేశాం. ఇందులో మా ఇద్దరి పాత్ర ఉంది. మీ స్వార్థం కోసం, మీ అత్యాశ కోసం ఇంతమందిని పుట్టన పెట్టుకున్నారు. మీరసలు మనుషులేనా? ఇంతమందిని భూమి మీద లేకుండా చేసిన మీకు ఈ భూమి మీద బతికే అర్హతే లేదు. ఇంకా వీడితో మాట్లాడి చెడి. గన్ ఫుల్ లోడ్ లో ఉంది. టార్గెట్ కళ్ళ ముందుంది. ఫస్ట్ బుల్లెట్ వీడికి దింపి నెక్స్ట్ బుల్లెట్ ఆ మీనన్కి దింపుదాం. సార్ 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 ప్లీజ్ సార్, నన్ను క్షమించండి. ఏదో డబ్బు కక్కుర్తిపడి అతనితో చేతులు కలిపాను. దయచేసి నన్ను చంపకండి ప్లీజ్. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. ఓకే, మేము నిన్ను వదిలేస్తాం. కానీ అందుకు నీ నుంచి మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. ఏం కావాలి సార్? మీకేం కావాలన్నా చెప్తాను, కానీ నన్ను మాత్రం ప్రాణాలతో వదిలేయండి. నాకు కుటుంబం ఉంది, ప్లీజ్ మేడం. కుటుంబం అంటున్నావే, కుటుంబం నీ ఒక్కడికే ఉందా? నువ్వు చంపిన ప్రతి ఒక్కరికి ఒక్కో కుటుంబం ఉంటుందని మర్చిపోయావా?